అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిర్మల్ గౌరవ్ కృష్ణ గారు ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క టీం తోటి మంచి కేసుని ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. 13వ తారీఖున మన ఏరియాలో ఉన్నటువంటి శ్రీనివాస్, కల్లూరు గ్రామానికి బుద్ధులు శ్రీనివాస్ అతను 325 క్వింటాల మొక్కల్ని ఈ నేరస్తులు సంతోష్ సంబంధించిన లారీలో పంపించడం జరిగింది. లారీలో మొక్కజొన్న లోడ్ చేయడం జరిగింది. అయితే సంతోష్ చెప్పినటువంటి ప్లేస్ కాకుండా ఆ మొక్కలతో పాటు లారీ మొక్కలు దొంగతనం చేసేసుకుని స్నేహ ఏజెన్సీ కామారెడ్డిలో తీసుకెళ్లి అమ్ముకోవడం జరిగింది. దానికి 7,45,000 తీసుకొని అతను ఈ అబ్దుల్ రజాక్ అతనికి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. మిగతా అమౌంట్ మొత్తం 7,48,000 వేరు వేరు అకౌంట్కి త్రీ అకౌంట్స్కి 7,45,000 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఇతను ఏం చేసిందంటే ఆ లారీని అదే లారీతో అయితే పట్టుకుంటానేమో అని ఒక దొంగతనం చేసింది కదా, ఆయన చెప్పిన కాడికి పోకుండా వేరే చోటికి పోతాడు కాబట్టి వీడు ఏం చేసినాడంటే మార్చేసిండు అనమాట. నెంబర్ ప్లేట్ అబ్దుల్ రజాక్ గారికి నెంబర్ ప్లేట్ ఒకటి మంచి తయారు చేపించేసి నెంబర్ ప్లేట్ వేసేసి నెంబర్ ప్లేట్ మార్చేసి తీసుకెళ్లి కామారెడ్డి దగ్గర ఉన్నటువంటి స్నేహ పౌల్ట్రీ ఫార్మ్స్కి చికెన్ ఫామ్ గోదాంకి అమ్మటం జరిగింది. వాళ్ళు రిసీవర్ ఆఫ్ స్టేల్ ప్రాపర్టీ, ఇక వీళ్ళు మొక్కలు దొంగతనం చేసి వాళ్ళు అమ్మితే వాళ్ళు కొన్నారనమాట. దొంగ మొక్కలు కొనడం జరిగింది. ఈ దొంగ మొక్కలు కూడా ఇప్పుడు రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మీ రిసీవింగ్ దొంగతనం వస్తువులని తెలిసి కూడా తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని వెరిఫై చేసుకుండా ఇది జెన్యునా కాదా, వీడికి ఈ మొక్కలు లారీ డ్రైవర్ మొక్కలు అమ్మడం ఏంటనేది ఆలోచన కూడా లేకుండా కొంతమందికి అతను కూడా మేము రిసీవర్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ కింద దొంగ సొత్తును కొనడం కూడా నేరము. కాబట్టి అతన్ని కూడా దొంగ సొత్తులు కొన్నటువంటి అతనికి రిసీవర్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ తీసుకురావచ్చే ఆలోచనలు ఉన్నాయి. తర్వాత ఈ విషయంలో ఈ ఫోన్లు సిమ్ మార్చేసిండు వాడు. అదే సిమ్ని దొరికిపోతామని ఈ అఫైర్స్ కోసం ఒక సిమ్ పెట్టుకున్నాడు. మరి ఈ అఫైర్స్ కోసమే మన ఇక్కడ సొంత ఫోన్ ఉంది, సొంత సిమ్ ఉంది. ఈ అఫైర్స్ని కోసమే ఒక సిమ్ కొనుక్కొని ఆ సిమ్ వేసుకొని ఈ అఫైర్స్ వరకే యూజ్ చేసిండు. తర్వాత తీసేసిండు, దాన్ని తీసేసిండు. న్యాయం అంటే ఒక ఎవిడెన్స్ని మార్చే ప్రయత్నం చేసింది కాబట్టి ఆ సెక్షన్ వేయడం కూడా జరిగింది. ఎవిడెన్స్ని దాన్ని ఏమంటారు, మన ఫ్యాబ్రికేట్ ఉన్న ఎవిడెన్స్ని తీసేసిండు. దానికి సంబంధించిన సెక్షన్ కూడా వేసేసి ఈరోజు అరెస్ట్ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. 2 లారీలు సీజ్ చేయడం జరిగింది. 3 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని జైలుకి పంపించడం జరుగుతుంది. కోర్టు ద్వారా జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం. దీనికి ఈ అకౌంట్ 7,45,000 అకౌంట్ని మొత్తం అందరికీ పంపించడం జరిగింది. అవి కూడా మేము త్వరలో రికవరీ చేసి ఆ బ్యాంకులకి లెటర్ రాయడం కూడా జరిగింది. సీజ్ చేయమని ఫ్రీజ్ చేసాము. ఆ అమౌంట్ ఉంటే దాన్ని రికవరీ చేసి చూపిస్తాము త్వరలో. నేను ప్రెస్ ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే, ముక్కు ముఖం తెలియనివాడికి లారీకి ఇట్లాంటి మొక్కలు కానీ ఏమైనా ఇచ్చేసి పంపొద్దు. తెలిసినోడికి వాటితో పాటు ఎక్స్కార్ట్ గా మీ వాడు కూడా వెళ్ళాలి. లేదంటే వాడు ఇంట్లో తీసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికో. మనకి కామారెడ్డి కాబట్టి అప్పటి దొరికింది. ఎక్కడికో వెళ్ళిపోయి విజయవాడ అవుతుందో లేకపోతే ఇటు మహారాష్ట్ర వెళ్ళిపోయి అక్కడ అమ్ముకుంటే మనకి ఎవిడెన్స్ కూడా దొరికేది కాదు. ఏదో డిటెక్టివ్గా మనం మూమెంట్స్ మీద మన చిన్న క్లూ దొరికితే ఆ క్లూని బట్టి మనం పట్టుకోవడం జరిగింది ఈ కేసుని. ఈ కేసు బాగా ఇన్వెస్టిగేషన్ చేసి క్లూస్ చిన్న క్లూ దొరికితే ఆ క్లూని పట్టుకొని డిటెక్ట్ చేసినటువంటి ఎస్ఐ వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ బృందానికి సిఐ గారు మంచి సూపర్విజన్ చేసి ఈ కేసుని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసినందుకు సిఐ గారిని అభినందిస్తున్నాం. ఎస్పీ గారికి ఈ రివార్డ్ రోల్ కూడా సిఐ గారికి, ఎస్ఐ గారికి, కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా రివార్డ్ రోల్ పుట్అప్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.